ఏమా కేకేఆర్ సార్ చెప్పండి సార్. యూఆర్ఎఫ్ఎల్ మనం క్లాస్ లో ప్లే చేసి స్టూడెంట్స్ నుంచి ఒక కాంట్రిబ్యూషన్ అడుగుతున్నాం అమ్మా. ఏంటి పర్పస్ ఏంటంటే, ఇప్పుడు దుర్గా సీతారాం అని మన దగ్గర ఒక ఓల్డ్ స్టూడెంట్ అమ్మా. సార్ తను సిఏ ఫైనల్ క్వాలిఫైడ్ రామ్. హీస్ వన్ ఆఫ్ అవర్ బెస్ట్ స్టూడెంట్స్. తను బైపీసీ చదివి ఇంటర్మీడియట్ లో బైపీసీ చదివి ఎంసెట్ లో 1000 ర్యాంక్ వచ్చింది. ఓకే సో ఇప్పుడైతే నీట్ అని ఉంది, కానీ ఒకప్పుడు ఎంసెట్ కదా ఉంది. అవును సార్. అండ్ ఈస్ ఫ్రమ్ టిఎస్ తెలంగాణ స్టేట్. సార్ సో హైదరాబాద్ లో 1000 ర్యాంక్ అంటే తనకి చక్కగా గవర్నమెంట్ సీట్ వచ్చింది, పేమెంట్ సీట్ కాదు. అవును సార్. ఇప్పుడు సపోజ్ సే ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు అనుకో, మనకు 500 ర్యాంక్ లోపల వస్తే జిఎంసీలో సీట్ వచ్చింది, గుంటూరు మెడికల్ కాలేజ్. అవును సార్. సో మంచి కాలేజ్ లో సీట్ వస్తున్నా కూడా తను వద్దనుకొని సీఏ జాయిన్ అయ్యాడు. సార్ సో తను సీఏ ఫైనల్ ర్యాంక్ వచ్చినప్పుడు ఫెలిసిటేషన్ చేసినప్పుడు నేను అడిగా, నాన్న ఏంట్రా ఎందుకు వద్దనుకున్నావురా, నువ్వు బైపీసీ రన్ చేయలేక లేదా బైపీసీ నువ్వు సక్సెస్ అవ్వలేక ఎంసెట్ లో ర్యాంక్ రాలేక? సార్ నేను గెటౌన్ అవ్వలేకపోయాను, నేను బైపీసీలో సక్సెస్ అవ్వలేదు అందుకని సీఏకి వచ్చాను అన్న కేసు కూడా కాదు. కాదు. అవును సార్. యూ హావ్ డన్ వెల్. డన్ వెల్ కూడా కాదు, ఎక్స్ట్రీమ్లీ వెల్. అవును సార్. ఇన్ ద వెరీ ఫస్ట్ అటెంప్ట్ ఈ సెక్యూర్డ్ 1000 ర్యాంక్ ఇన్ ఎంసెట్. సార్ డెఫినెట్ గా తనకి గవర్నమెంట్ సీట్ వచ్చేసింది మెడిసిన్ లో. అవును. ఎందుకు వద్దనుకున్నావురా నాన్న అంటే, తను చెప్పిన మాట ఏంటంటే, సార్ నేను మెడిసిన్ చేసి 5 years తర్వాత 2 years పీజీ చేసి తర్వాత సూపర్ స్పెషాలిటీ చేయాలి 2 years. అది కాకుండా మళ్ళీ మనకి ఇక్కడ ఎలా అయితే ఆర్టికల్షిప్ ఉంటుందో అక్కడ మెడికోగా చేయాలి. ఇవన్నీ చేయడానికి నాకు అట్లీస్ట్ 9 to 10 years పడుతుంది. అవును సార్. ఆఫ్టర్ దట్ నేను ప్రాక్టీస్ పెడితే 5 years పడుతుంది నేను షైన్ అవటానికి. లాంగ్ ప్రాసెస్ సార్. అవును. నాకంటే బరాబర్ సీఏ ఫస్ట్ అటెంప్ట్ లో అయిపోయిందని నమ్మకం నాకు ఉంది, ఎందుకంటే నా దగ్గర వర్క్ చేసే నేచర్ ఉంది. అవునవును సార్. మంచి స్టూడెంట్. నాకు వర్క్ చేసే నేచర్ ఉంది. నేను స్కూల్లో వన్ ఆఫ్ ది టాపర్, కాలేజ్లో వన్ ఆఫ్ ది టాపర్. నాకు వర్క్ చేసే నేచర్ ఉంది. సో సీఏ జాయిన్ అయితే 4 years లో అయిపోయింది అని బ్లైండ్ గా జాయిన్ అయ్యాను సార్. అండ్ ఐ మేడ్ ఇట్ 4 years, ఎగ్జాక్ట్లీ 4 years లో నేను సీఏ ఫైనల్ అయిపోయింది ర్యాంక్ తో. ర్యాంక్ అనేది ఓకే బోనస్, నేను పాస్ అయినా చాలనుకున్నాను, ర్యాంక్ వచ్చింది. సో అప్పుడు ఆ స్టూడెంట్ ని రిక్వెస్ట్ చేసి ఒక వీడియో చేయించాను, అది నేను సోషల్ మీడియాలో కూడా షేర్ చేశాను. అలానే ఇది సీఏ ఫైనల్లో, సీఏ ఇంటర్ లో, సీఏ ఫౌండేషన్ క్లాస్ లో ప్లే చేద్దాం. ఓకే సార్. లెట్ us మేక్ అన్ అపీల్ టు అవర్ స్టూడెంట్స్. బైపీసీ నుంచి వచ్చి సీఏకి వచ్చాం, ఎందుకు వచ్చాం, ఏంటి అడ్వాంటేజ్, వాట్ కుడ్ బి ద అడ్వాంటేజ్? ఇప్పుడు నేనేం నమ్ముతాను తెలుసా, ఎంఈసీ సిఈసి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టాలెంటెడ్ కాదని కాదు, వాళ్ళకంటే ఎక్కువ టాలెంటెడ్ ఎంపీసీ బైపీసీ పిల్లలు, ఖచ్చితంగా చెప్పాలంటే బైపీసీ పిల్లలు. అలాంటి స్టూడెంట్స్ బైపీసీకి పెట్టే ఎఫర్ట్స్, నీట్ కి పెట్టే ఎఫర్ట్స్, మెడిసిన్ కి పెట్టే ఎఫర్ట్స్ సీఏకి పెడితే ఖచ్చితంగా 80% ఛాన్స్ ఉంది ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అవడానికి. వాళ్ళు టాలెంటెడ్ ప్లస్ హార్డ్ వర్కింగ్ యాటిట్యూడ్ ఉంది, ఎందుకంటే బైపీసీ మెడిసిన్ అంటేనే హార్డ్ వర్క్. అది స్టూడెంట్ కనీసం 12 to 14 hours చదివితేనే అది చేయగలం. ఆ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు, ఆ టాలెంట్ ఉన్న వాళ్ళు ఈ కోర్స్కి వస్తే పాస్ అయిపోతారు. సో అది ఆ ఉద్దేశంతోనే ఐ మేడ్ ఎ రిక్వెస్ట్ టు దుర్గా సీతారాం. తను ఇచ్చాడు, వీడియో అప్లోడ్ చేసాం. ఇదంతా పాతది, గతంలో జరిగింది. ఇప్పుడు స్టూడెంట్స్ ని రిక్వెస్ట్ చేయండి ఆడియో ఫైల్ ప్లే చేసి ఇన్ సిఏ ఫైనల్, సిఎంఏ ఫైనల్, సిఏ ఇంటర్, సిఎంఏ ఇంటర్, సిఎంఏ ఫౌండేషన్, సిఏ ఫౌండేషన్. మీరు బైపీసీ నుంచి సీఏకి వచ్చారు, ఏంటి దీంట్లో ఉన్న మీకు అడ్వాంటేజెస్? సో దట్ మీ జూనియర్స్ ని మీరు ఎన్లైట్ చేయండి, మీ జూనియర్స్ ని మీరు ఎడ్యుకేట్ చేయండి. బైపీసీ జాయిన్ అవ్వండి, మంచిది కాదని చెప్పట్లా, బైపీసీ మంచిదే. ర్యాంక్ రాలేదనుకో, మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకొని మళ్ళీ అక్కడే కూర్చోదానికంటే, మళ్ళీ అక్కడే ఫైట్ చేసేదానికంటే, లేదా డొనేషన్ కట్టి మెడిసిన్ చేసేదానికంటే మీరు సీఏకి రండి అని చెప్పి ఎడ్యుకేట్ చేయండి. సో ఏ ఇన్స్టిట్యూట్ లో చేయాలి వాళ్ళు ఇస్తాం, నీడ్ నాట్ బి మాస్టర్ మైండ్స్. ఇక్కడ మనకి కోర్స్ ఇంపార్టెంట్ కానీ ఇన్స్టిట్యూట్ కాదు. సో ఇది క్లాస్ లో ప్లే చేసి పిల్లల్ని అడగండి. అండ్ స్టూడెంట్స్ ఏదైనా వీడియో ఇచ్చారనుకో, మీరు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే నాకు పంపించండి. సీఏ ఇంటర్ లో మీరు చెక్ చేయండి, సీఏ ఫైనల్ లో అడ్మిన్ గానీ అకాడమిక్ కానీ, సీఏ ఫౌండేషన్ లో కూడా అడ్మిన్ గానీ అకాడమిక్ కానీ, అలానే మీరు కూడా అడ్మిన్ గానీ అకాడమిక్ కానీ సీఏ ఇంటర్ లో చెక్ చేసుకునే నాకు ఇవ్వండి. చెక్ చేసుకొని నాకు పంపించండి. అండ్ గుర్తుపెట్టుకోండి, స్టూడెంట్స్ కూడా చెప్పండి ఓపెన్ గా, ఇది సోషల్ మీడియాలో షేర్ చేస్తాం, దానికోసమే అడిగి తీసుకుంటున్నాం. యూట్యూబ్ లో కానీ, ట్విట్టర్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ షేర్ చేస్తాం. ఇక్కడ కావాల్సింది ఏంటి, కోర్సుకు ప్రచారం. యూ నీడ్ టు ప్రమోట్ ద కోర్స్, నాట్ ద ఇన్స్టిట్యూషన్. మాస్టర్ మైండ్స్ కాదు, మాస్టర్ మైండ్స్ ఈజ్ సెకండరీ, కోర్స్ ఈజ్ ప్రైమరీ. ఓకే నాన్న, థ్యాంక్ యూ.